మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వ విప్ బేర్ల ఐలయ్య ఫైర్ అయ్యారు. ఓర్వలేక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ 1,00,000 కోట్లు వృధా చేసిందని స్వయంగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ చెప్పారని ఐలయ్య అన్నారు. బీసీల హక్కులను బీజేపీ బీఆర్ఎస్ కాల రాస్తున్నారని విమర్శించారు. గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో వాళ్ళు చేయనటువంటి పనులు మా ముఖ్యమంత్రి రైజింగ్ తెలంగాణ దూసుకుపోతుంటే ఓర్వలేక చిల్లర మల్లర మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులు మరి హరీష్ రావు 6 అడుగులు పెరిగింది కానీ ఆయనకు మెదడు దమాకులో లేదు, మోకాల్లో ఉన్నట్టుంది. లేనిపోని 6 పనులతోటి అసెంబ్లీ కాలయాపన చేసి రాద్ధాంతం చేసి గౌరవ ముఖ్యమంత్రి బడ్జెట్ ద్వారా సంక్షేమాలు అందిస్తుంది, ప్రజలకు మెసేజ్ పోవద్దని ఒక రాద్ధాంతం చేసి మా గౌరవ మంత్రి పొంగులేటి శ్రీనన్న గారి మీద లేనిపోని నిందలేస్తున్నాడు. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలనలో మా పొంగులేటి శ్రీనన్న మంత్రి గారు ఇలా పేదోడి సొంతింటి కల నెరవేర్స్తే ఏ ఇంటికి పోయినా అక్కడ రేవంత్ అన్న ఫోటో, పొంగులేటి శ్రీనన్న ఫోటో ఉంటుంది. మరి దీన్ని చూసి ఓర్వలేక ఒక పాదర్శమైన పాలన అందిస్తున్నటువంటి మా మంత్రి మీద చిల్లర మల్లర మాట్లాడుతున్నటువంటి హరీష్ రావుకు ఇంకా తెలంగాణ ప్రజలు ఏ ఎలక్షన్లు వచ్చినా బుద్ధి చెప్తున్నా కూడా వాళ్ళ వక్ర బుద్ధి మారతలేదు.